Gujarat #1 Engineering University, Sankalchand Patel University. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నిన్న జమ్మూ కాశ్మీర్ అక్కడ జరిగినటువంటి ఉగ్రదాడి ఇప్పటికైతే 26-27 సంఖ్య అనేది 27 మంది చనిపోయిండ్రు. పుల్వామా దాడి కంటే కూడా ఎక్కువ చనిపోయినరు ఇక్కడ ఉగ్రవాద దాడిలో. కామన్ అంటే అక్కడ పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ ఈ మధ్య కాలంలోనే కొంత మళ్ళా పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది. చాలామంది మన వాళ్ళు వెళ్తున్నారు. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది. అట్లాగే అన్ని చర్యలు కూడా తీసుకున్నారు. హ్యాపీగా వెళ్ళండి, జమ్మూ కాశ్మీర్ అందాల్ని ఎంజాయ్ చేయండి అనేది కూడా చాలా మటుకి కేంద్రం కూడా చెప్పే ప్రయత్నం చేసింది. అట్లా కూడా మన వాళ్ళు ఈ మధ్యకాలంలో వెళ్ళడం స్టార్ట్ చేశారు. కానీ ఈ ఉగ్రదాడి తర్వాత మళ్ళీ ఉగ్రవాదులు చెప్పదలుచుకుంది ఏంటి, అట్లాగే మన కేంద్రం ఇప్పుడు ఏం చేయబోతోంది, ఇది బిగ్గెస్ట్ టాపిక్. కామన్ పబ్లిక్ కూడా మాట్లాడుతుంది కూడా అదే. మాతో పాటు ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కంపల్లి ఉదయకాంత్ గారు. సార్ నమస్తే. నమస్కారం. యా, అడ్వకేట్ బట్ స్టిల్ సార్ దిస్ ఈజ్ ఆల్ కనెక్టింగ్ టు డైలీ మనం ఫేస్ చేసిన, మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి జమ్మూ కాశ్మీర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ. సార్ ఏం జరుగుంటుంది ఇన్నేళ్ల తర్వాత? ఉగ్రవాదులు ఉగ్రదాడులు చాలా వరకు తగ్గిపోయినాయి సార్, కానీ ఆల్ ఆఫ్ సడన్ జమ్మూ కాశ్మీర్ని టార్గెట్ చేస్తూ ఉగ్రదాడి, చాలా ఎక్కువ మంది కూడా చనిపోయినారు. 27 మంది చనిపోయినారు. అందులో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, ఒక 3 ఉన్నారు. ఏమై ఉంటుంది మళ్ళా, ఎందుకు ఇట్లా టార్గెట్ చేశారు జమ్మూ కాశ్మీర్ని? వెరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డీప్ కండోలెన్స్ టు ద డిసీజ్డ్ ఫ్యామిలీస్ అండ్ చనిపోయిన వాళ్ళకి అందరూ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత జమ్మూ కాశ్మీర్ ఒక అంటే పహల్గామ్ అనేది వీ కాల్ ఇట్ యాజ్ ఏ ఇండియన్ సింగపూర్. ఎస్, అటువంటి ప్లేస్లో టూరిజం ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి ఫ్యామిలీస్ అరుదుగా వెళ్తూ ఉంటారు. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే చంపబడినారు అంటే మనుషుల ప్రాణాలు పోతాయి, దట్స్ నో గ్యారంటీ ఫర్ ఎనీ లైఫ్. బట్ వన్ థింగ్, ద వే దే కిల్డ్ దెమ్ ఈస్ వెరీ ప్యాథటిక్. ఇటువంటి అమానుష్య ఘటనలు మనం చూస్తున్నాము మన దేశంలో. అంటే ఎవరు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎంటర్ నేషన్ ఈస్ కండోనింగ్, ముక్త కంఠతో ఖండిస్తూ ఉన్నారు. సో వాళ్ళ చర్యలను కూడా నేను ఖండిస్తూ ఉన్నాను. నిర్దాక్షిణంగా అంటే భర్త ముందు భార్య చూస్తుండగా భర్తను చంపడము, పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులను చంపడము, తల్లిదండ్రులు చూస్తుంటే పిల్లల్ని చంపడము, మతాలు తెలుసుకొని చంపడం, వాళ్ళ ఐడెంటిటీ కార్డు చూసి చంపడము, వీడు నిజంగానే ముస్లిమా హిందూ అని చెప్పేసి మోర్ పర్టికులర్ అడిగి మరీ చంపేస్తూ ఉన్నారు. అంటే ఎటువంటి మెసేజ్ ఇస్తూ ఉన్నారు ఈరోజు మన దేశానికి అనేది అర్థమవుతలేదు. ఆర్టికల్ 370 వచ్చిన తర్వాత సరే వీ కెన్ మూవ్ ఫ్రీలీ టు ద కంట్రీ, జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా వెళ్ళొచ్చు, ఆ బ్యూటీని ఎంజాయ్ చేయొచ్చు, ఇది కూడా పార్ట్ ఆఫ్ ఆ కంట్రీ అనేసి అనుకుంటున్నాము. అటువంటి పరిస్థితులలో ఏ మెసేజ్ ఈరోజు టెర్రరిస్టులు మనకి ఇస్తున్నారు? యాజ్ యూ సెడ్ అన్నీ కూడా అంటే సర్దుకుపోయినాయి అనుకుంటున్న సమయంలో టెర్రరిస్టులు మళ్ళీ వాళ్ళ యొక్క ఉనికి చాటుకోవడానికి అని చెప్పేసి వారు ఏదైతే చర్యలను చేపట్టినారో ఇట్స్ వెరీ 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 బ్యాడ్. అండ్ దిస్ నాట్ ద టైమ్ వీ క్వశ్చన్ ద ఇంటెలిజెన్స్ ఆర్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్ చేయాలి, లేదంటే కనుక ప్రభుత్వాన్ని మనము తప్పుపట్టాలి లేకపోతే అని కాదు. కానీ బట్ ఎంటర్ నేషన్ షుడ్ స్టాండ్ ఫర్ దిస్ అండ్ ఎంటర్ నేషన్ షుడ్ కండోన్ దిస్. టుడే దే, టుమారో వీ. అంటే ఈరోజు వాళ్ళు కావచ్చు, రేపు మనం కావచ్చు, ఈరోజు కాశ్మీర్ కావచ్చు, మరో రోజు ఇంకోటి కావచ్చు. టెర్రరిస్టుల అటాక్లు అసలు భారతదేశంలో ఎందుకు జరుగుతూ ఉన్నాయి? మన దేశంలోకి టెర్రరిస్టులు ఎక్కడి నుంచి వస్తున్నారు? వీళ్ళు వాడుతున్న మారిన ఆయుధాలు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? చూస్తే కామన్ మ్యాన్ లెక్క ఉంటారు, బట్ దే క్యారింగ్ ద వెపన్స్, AK-47, AK-56లు, గ్రెనేట్లు, బుల్లెట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ దేశం నుంచి, ఏ కంట్రీ నుంచి వస్తున్నాయి? వాళ్ళు తయారు చేసినవి కాదు. ఎటువంటి కంట్రీస్ వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు మన భారతదేశం మీద దాడి చేయడానికి అనేది? ఎవరు పరిరక్షించుకోవాలి? వెన్ ద కంట్రీ ప్రైమ్ మినిస్టర్ ఇస్ నాట్ దేర్, when the American vice president is coming to India, yes, what is the message they are going to give? When there is a scope of conducting an election, రేపు ఏం స్కోప్ ఇస్తున్నారు, ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇంత నిర్దాక్షిణంగా మనుషులను చంపడానికి గల కారణాలు ఏంటిది? రైఫిల్స్ పెట్టి, వెపన్స్ పెట్టి కాలుస్తూ ఉంటారు, చంపుతూ ఉంటే మరి టూరిజంను ప్రొటెక్ట్ చేయాల్సిన పోలీస్ యంత్రాంగం, ఇంటెలిజెన్స్ యంత్రాంగాలు ఏం చేస్తున్నాయి? మిలిటరీ ఏం చేస్తూ ఉన్నారు? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ? ఎవ్రీబడి మైండ్స్ ఆర్ ఇన్ బిహైండ్ దిస్. ఆలోచించుతున్నారు, ప్రతి ఒక్కరి మైండ్స్ దీని మీద ఆలోచిస్తూ ఉన్నాయి.
Yeah. ఏం జరుగుతుంది, దేశానికి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఎవరైనా ఇమాజిన్ చేస్తున్నారా ఈ రకంగా ప్రాణాలు పోతాయని చెప్పి. ఒక మిలిటరీ ఆఫీసర్ వైఫ్ అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటే ఆ పిక్చర్ చూస్తూ ఉంటే కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఆమె ఎంత పెయిన్ అనుభవించి ఉండాలి, ఎంత బాధ, ఎంత మనోవేదన అనుభవించి ఉండాలి. కళ్ళ ముందు భర్తని చంపేస్తాను, నన్ను కూడా చంపేసేయండి అంటే ఆ పెయిన్ ఆమె తట్టుకోలేక నేను కూడా చనిపోతే అయిపోతా అంటే పోయేసి నీ మోడీకి చెప్పుకో, నీ ప్రధానమంత్రికి చెప్పుకో అని చెప్పేసి మాట్లాడుకుంటూ వాళ్ళు వివరించుకుంటూ ఆ మనిషిని చంపేసినారంటే ఎక్కడ మానవత్వం పోతుంది, ఎక్కడ ఉంటున్నాం మనం, ఏ దేశంలో ఉంటున్నాం. మన ప్రాణాలు, మన దేశ ప్రజల ప్రాణాలు మనం కాపాడుకోలేకపోతున్నాం. యుఏ నుంచి వచ్చిన వాళ్ళు అంటే వేరే అదర్ కంట్రీస్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా అక్కడ చంపబడ్డారు, ఇంత నిర్దాక్షిణంగా చంపబడ్డారు. ఇట్స్ నాట్ దట్ వీ క్వశ్చన్ ద గవర్నమెంట్, ఇట్స్ నాట్ దట్ వీ క్వశ్చన్ ద ఇంటెలిజెన్స్, బట్ డెఫినెట్లీ టుడే వీ హ్యావ్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్, వీ హ్యావ్ టు క్వశ్చన్ ద ఇంటెలిజెన్స్. వై, వేర్ ఆర్ యూ స్లీపింగ్? ఎక్కడ పడుకున్నారు మీరు? ఎందుకు ఆ ప్రాణాలు కాపాడుకోలేకపోయారు? ఎందుకు ప్రాణాలు కాపాడలేకపోతుంది? సరే ఈ రోజు 28 మంది, రేపు ఇంకెంత మందిని? టూ డేస్ క్రితమే సార్ కేంద్రం జనరల్లీ కొన్ని హెచ్చరికలు ఇస్తూ ఉంటుంది సార్. అందులో భాగంగా 2 డేస్ క్రితమే హెచ్చరికలు ఇచ్చింది మొత్తం ఆల్ ఓవర్ కంట్రీ. ఏదో జరగబోతోంది, కొంత అప్రమత్తంగా ఉండని అని అన్ని స్టేట్స్కి అయితే ఒక మెసేజ్ అయితే ఇస్తుంది సార్. సో మెసేజ్ ఇచ్చిన 2 డేస్కే ఇన్సిడెంట్. మెసేజ్ ఇచ్చిందంటే వాళ్ళకి ఆ విషయం తెలిసిందన్నట్టే. తెలిసిందంటే నిఘా విభాగాలు వాళ్ళకి ఇంటిమేట్ చేసిందంటే, ఇంటిమేట్ చేసినప్పుడు వాళ్ళు చేయాల్సిన ప్రథమ ధర్మం వాళ్ళు ఖచ్చితంగా దాని మీద ప్రొటెక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండే. వాళ్ళకి తెలిసిన విషయాన్ని వాళ్ళు కాపాడలేకపోయినారు, వాళ్ళు ప్రొటెక్ట్ చేయలేకపోయినారంటే మరి వాళ్ళ వైఫల్యం కాదా ఇది? ఎవరు చేస్తూ ఉన్నారు ఇది? ఎవరి వైఫల్యం ఇది? ఒకసారి ప్రభుత్వాలు క్వశ్చన్ చేసుకోవాలి వాటిని. ఈరోజు సరే ఇన్సిడెంట్ జరిగింది, అందరం కూడా భారతదేశంలో అందరూ కూడా ఒకటేసి ఖండించాలి. బట్ ఖండించడం వల్ల ప్రయోజనం ఏంటిది? ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఖండించడం వల్ల ప్రయోజనం ఏంటిది? జరగకముందు ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కదా. దానికి సమాధానం ఎవరు చెప్పాలి? ఈరోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈరోజు హోమ్ మినిస్టర్ పోయిందా, లేదంటే కనుక ప్రధానమంత్రి మళ్ళీ వెనక్కి వచ్చిండా, పోతున్నాడా? ఎస్, వీ అగ్రీ. ఇన్సిడెంట్ జరిగినందుకు మీరు సానుభూతి మీరు ఎక్స్ప్రెస్ చేయాలి, ఇవాళ మీటింగ్లు పెట్టుకోవాలి, అన్నీ చేయాలి. పోయిన ఒక్క ప్రాణాన్ని తీసుకురామని చెప్పండి, ఒక్క ప్రాణాన్ని తీసుకురామని చెప్పండి. ఇంత నిర్దాక్షిణంగా చూసుకుంటే బట్టలు కూడా ఊడదీసి వాళ్ళను టెస్ట్ చేసేసి కొట్టి చంపుతున్నారంటే ఎటువంటి సమాజంలో ఉన్నాం? అండ్ వీళ్ళకి మోర్ పర్టికులర్లీ వెపన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ దేశం సపోర్ట్ చేస్తూ ఉన్నది వీళ్ళని? ఇది ఎందుకు మనం పనిచేస్తలేము? దీని మీద ఎందుకు మనం క్వశ్చన్ చేయట్లేదు? దీని మీద ఎందుకు మనం ప్రశ్నించట్లేదు? వెపన్స్ పట్టుకొని మన దేశానికి ఎట్లా వస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా బాధాప్తా? ఎక్కడి నుంచి వస్తున్నారు? భారతదేశం అంతా కూడా చుట్టుపక్కల సీ ఉంది కదా. ఏ దేశంకు మన భారతదేశం యాక్సెస్లో ఉన్నది? అర్థం చేసుకోండి. ఏ దేశం మనకు శత్రు దేశం ఈరోజు? ఏ దేశంతో మనం సాంకేతికంగా వాళ్ళతో మన స్నేహభావాలు కొనసాగించాలని చెప్పి మన ప్రభుత్వాలు అనుకుంటా ఉన్నాయి. మరి ఆ దేశాలైనా మన ప్రజలను చంపేస్తూ ఉన్నారు, ఆ దేశాలైనా మన ప్రజల మీద అటాక్ చేయించుతూ ఉన్నారు. మరి అటువంటి దేశాలతోనే మన స్నేహభావం కొనసాగించాలి. లష్కరే తోయబా అనుబంధ సంస్థ తనే ప్రకటించుకుంది, ఎస్ మేమే చేసినాము ఈ దాడి, ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా. నలుగురు పంపించేసేసి 20 మందిని 30 మందిని చంపించినారు. ఇంత నిర్దాక్షిణమైన సమాజంలో మనం బ్రతుకుతున్నాము. వాళ్ళని మనం ఎందుకు ప్రతిఘటించలేకపోతున్నాము? ముందెందుకు పసిగట్టలేకపోతున్నాము? ముందెందుకు కాపాడుకోలేకపోతున్నాం మన ప్రజల్ని? ఈ నిజంగా చెప్పాలంటే ఇది సిగ్గుచేటమ్మా. మాటలు రావడం లేదు. జరిగిన ఇన్సిడెంట్ పట్ల మాటలు అయితే రావడం లేదు. ఇట్స్ వెరీ ప్యాథెటిక్, వెరీ ప్యాథెటిక్. 370 ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ ఇక ఊపిరి పీల్చుకుంటుంది, నార్మల్ స్టేజ్కి రాబోతోంది. మొన్నటి ఎలక్షన్స్ కూడా జరిగినాయి, ఇక అంత నార్మల్ అవుతోంది. ఇంకా వాళ్ళకు కూడా ప్రత్యేక రాష్ట్రం కింద మేము చేయబోతున్నామని కూడా కేంద్రం కూడా ఒక భరోసా ఇచ్చింది. ఇవన్నీ ఒకవైపు జరుగుతుంటే వాళ్ళ పనులు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు చేస్తున్నట్టే లెక్క కదా. ఇప్పుడు అన్నీ ఒక్కొక్క న్యూస్ బయటకు వస్తున్నప్పుడు 2 వారాల క్రితం నుంచి కూడా వాళ్ళు రెక్కీ చేస్తున్నారట ఆ ప్లేస్లో. తర్వాత అటాక్ చేసిండ్రు నిన్న. వన్స్ ఇది నక్సలైట్ ప్రభావిత ప్రాంతం, టెర్రరిస్ట్ ప్రభావిత ప్రాంతం కాదని చెప్పేసి ఎప్పుడైతే ఫ్రీ కంట్రీ చేసినారో, జమ్మూ కాశ్మీర్ ఫ్రీ స్టేట్ చేసిన తర్వాత ఇంకా మా ఉనికి ఉన్నది అని చెప్పుకోవడానికే వాళ్ళు ఇచ్చిన మెసేజ్ నిన్నటి ఇన్సిడెంట్. అప్పుడెప్పుడో పుల్వామాలో అంటే జరిగిన దాడి ఈరోజు మళ్ళీ రిపీట్ అయింది. అంటే దిస్ ఇస్ ద రాంగ్ మెసేజ్ వీఆర్ గెట్టింగ్ ఫ్రమ్ ద టెర్రరిస్ట్ అండ్ దిస్ ద రైట్ మెసేజ్ దట్ వీ హ్యావ్ టు అలర్ట్ అవర్ కంట్రీ. ఒక రైట్ టైం మన కంట్రీని అలర్ట్ చేసుకోవడానికి. Let us all come together and raise our voice against the terrorism and fight against terrorism and see our country is protected, see our people are protected, see our guests are protected. మన దేశంలో ఒక బ్యూటీని ఎంజాయ్ చేద్దామనేసి వచ్చిన వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళని మన దేశంలో చంపబడుతున్నారంటే
వివిధ దేశాలకు ఎటువంటి మెసేజ్ వెళ్తూ ఉన్నది? సార్ ఇంకోటి సార్, వీళ్ళు చూస్ చేసుకున్న ప్రాంతం కూడా ఎట్లాంటిదంటే కొండలు, లోయలు, బ్యూటిఫుల్ ప్లేస్. కింది నుంచి అసలు పైనకి మామూలుగా దారే లేదు, అంటే కార్లు కానీ వెహికల్స్ కానీ ఏ పోవు. ఈ టాంగాలు ఉంటాయి కదా, అంటే గుర్రాలు, లేదంటే మోసుకుపోయేటివి ఉంటాయి కదా, దాంట్లో మాత్రమే టూరిస్టులు పైకి వెళ్ళాలి, అసలు వేరే దారి లేదనమాట. వీళ్ళు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆర్మీ రీచ్ కావడానికి 20 నుంచి 30 నిమిషాలు పడ్డది ఒకటి. తర్వాత ఆర్మీ యూనిఫామ్లోనే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫైరింగ్ చేసిండ్రు. సో ఎక్కడ కూడా డౌట్ రాకుండా. సార్ ఇక్కడ చిన్న క్వశ్చన్, ఆర్మీ యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఐడి కార్డ్ ఆర్ గుర్తింపు అట్లా ఎట్లా తిరగగలుగుతున్నారు అనేది? ఎప్పుడైతే వీళ్ళు అక్కడికి వెళ్ళినారో, టెర్రరిస్టులు వెళ్తే వీళ్ళు అనుకున్నారంటే సమ్ ఆర్మీ జవాన్ వచ్చేసి వాళ్ళు ఏదో డ్రిల్ చేస్తున్నారేమో, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారేమో. వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక్కొక్కరిని నిలబెట్టి కాల్చేంత వరకు అర్థం కాలేదు. అటువంటి యూనిఫామ్ వేసుకొని ప్రజలు వెళ్తున్నారు అంటే, వ్యక్తులు వెళ్తున్నారంటే మరి అదే యూనిఫామ్ వేసుకొని ఆర్మీ డ్యూటీ చేయాలి కదా. మరి ఆర్మీ డ్యూటీ చేస్తలేదు అక్కడ. కామన్ మ్యాన్ అనుకున్నాడు అక్కడ ఇది ఆర్మీ కావచ్చు, వీళ్ళు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి, మమ్మల్ని రక్షించే బలగాలు కావచ్చు, కానీ వాళ్ళని భక్షించే బలగాలని చెప్పేసి వాళ్ళు అనుకోలేదు. ఇది ఏదేమైనప్పటికీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాం, ఇది 100% నిఘా విభాగాల వైఫల్యం అని మాత్రం చెప్పగలుగుతాం. అంత మించి ఇట్స్ వెరీ ప్రీమెచ్యూర్డ్ టైమ్ దట్ వీ డిస్కస్ ఆన్ దిస్ ఇష్యూ. బట్ ఒక దేశ పౌరులుగా మన యొక్క బాధ్యత మనం నిర్వర్తించుకోవాలి. సరే, ఈ యొక్క ప్లాట్ఫామ్ మనకు దొరికింది, దీన్ని పూర్తిగా ఖండించడానికి. I think this is the right time for everybody to raise their voice, and this is my message to the country, to the nation. We are teeth for tat laga sir. సర్జికల్ స్ట్రైక్, మరో సర్జికల్ స్ట్రైక్ జరగాల్సిందే అనేది కూడా చాలా మంది మాట్లాడుతున్నారు సార్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఎండ్ ఆఫ్ ద డే అల్టిమేట్లీ మన స్టేట్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్, మన సిటిజన్స్ ప్రొటెక్ట్ చేయడం ఇంపార్టెంట్, సిటిజన్స్ లైఫ్ ప్రొటెక్ట్ చేయడం ఇంపార్టెంట్. ఇఫ్ యూ ఫైట్ ఫర్ ఎ రైట్ కాజ్ ఇట్స్ గుడ్, బట్ టిట్ ఫర్ టాట్ అంటే మళ్ళీ ఒకటేమా వాట్ యూ కాల్ లైక్ అంటే యుద్ధాలు మొదలు పెట్టచ్చు, కానీ ఎంటర్ అవ్వడం ఎంతైతే ఇంపార్టెంటో ఎగ్జిట్ కూడా అంతే ఇంపార్టెంట్. నువ్వు పాత్ లోపలికి పోవడానికి ఎంతైతే మార్గాలు మనము వెతుక్కుంటామో దాంట్లో నుంచి బయటికి రావడం ఎట్లా అన్నది కూడా ఇంపార్టెంటే. ఈరోజు నువ్వు చేయబోయే అటాక్ నువ్వు చేస్తావు, పక్కకు జరిగిపోతావు, కానీ వాళ్ళు అటాక్ చేసేది మిలిటరీని కాదు, లేకపోతే పోలీస్ జవాన్ని కాదు, కామన్ పీపుల్ని, ఇన్నోసెంట్ పీపుల్ని. బ్రతకడానికి అంటే వాళ్ళ యొక్క జస్ట్ వాళ్ళ లైఫ్ను వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. వాళ్ళు కనీసం కల కూడా కనకపోవచ్చు వాళ్ళ ప్రాణాలు పోతాయని చెప్పేసి. పోనీ ప్రాణాలు పోతే ఒక యాక్సిడెంట్లో పోయినాయని కాదు, చంపబడ్డారు. మామూలుగా చంపబడలేదు, అందరు చంపబడలేదు. పిల్లలు చూస్తుంటే తల్లిదండ్రులు చంపిన తల్లిదండ్రులు చూస్తే, పిల్లలు చంపిన భార్య చూస్తే, భర్తను చూస్తే భార్యను చంపుతూ ఉన్నారు. ఇంత ఘోరంగా ప్రాణాలు తీయబడుతున్నాయి. ఇఫ్ యూ సే దట్ టిట్ ఫర్ టాట్ మేము ఇస్తామని చెప్పి అన్నప్పుడు, చలో నువ్వు టిట్ ఫర్ టాట్ నువ్వు ఒకరికి ఇస్తే వారి అమాయక ప్రజలకు ఇస్తూ ఉన్నారు. కామన్ మ్యాన్ రక్తం కార్చాలా? కామన్ మ్యాన్ కుటుంబాలను కోల్పోవాలా? దేశం గురించి కొట్లాడే వాళ్ళ యొక్క జీవితాలు అదే దేశంలో అన్యాయంగా బలైతూ ఉంటే, కళ్ళ ముందు భార్య చూసి ఏడుస్తూ ఉంటే, ఆ భార్యకు ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నారు వీళ్ళు ఏంటంటే, పోయేసి నువ్వు నీ ప్రధానమంత్రి చెప్పుకోపో, అందుకే నేను వదిలేస్తున్నాము. ఇంత మూర్ఖత్వం, ఇంత క్రూరత్వం వస్తూ ఉన్నది. టిట్ ఫర్ టాట్ ఐ డూ అగ్రీ. ఎవరికి ఎట్లా ఏది చేస్తే వాడికి అదే రకంగా వాడి బుద్ధి చెప్పాలని చెప్పి, సరే మనం చెప్తాం అదే బుద్ధి, వాడు ఇంకొకరిని ఇంకో రకంగా తీస్తూ ఉన్నారు కదా. అటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం ఈరోజు మనం? ఈజ్ దర్ ఎనీ ఆన్సర్ ఫర్ దట్? ఒక కామన్ మ్యాన్ మనం ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాము? ప్రభుత్వాలు ఉన్నాయి, మిలిటరీ బలగాలు ఉన్నాయి, పోలీస్ యంత్రాంగం, సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్, ఈ జవాన్లంతా ఉన్నారు. వాళ్ళ మీద అటాక్ చేస్తే అది వేరు. నువ్వు అదే డ్రెస్లు వేసుకొని ఎవడైతే రక్షిస్తాడని చెప్పేసి అనుకున్నాయని వాళ్ళ ఆదృపదంతో వీళ్ళు చూస్తుంటే, పక్కకు వచ్చి నిలబడిన కూడా రక్షించేవాడు భక్షించేవాడు అర్థం కాని పరిస్థితులు. అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళ మనసు ఎంత అంటే నిజంగా ఎంత కాన్ఫిడెన్స్ కోల్పోతారు. నిజంగా రేపు నిజంగా పోలీస్ వచ్చి ప్రొటెక్ట్ చేస్తారు, పోలీసు దొంగ అనేసి అర్థం కాని పరిస్థితులు. సార్ చాలా మంది ప్రొటెక్ట్ చేయడానికి మన ఆర్మీ జవాన్లు పోతే భయపడిపోయి నన్ను చంపకండి అన్నటువంటి వీడియోస్ వచ్చినాయి. అంటే ఇదంతా ఇన్సిడెంట్ అయిన తర్వాత మన జవాన్లు వెళ్ళి రక్షించే ప్రయత్నం చేస్తే వాళ్ళు చెప్పుకోవాల్సి వచ్చింది, మేము నిజమైన జవాన్లము, మేము ఏం చేయము, మిమ్మల్ని కామ్ డౌన్ అని. ఆ పరిస్థితి వచ్చింది. సో ఏదేమైనప్పటికమ్మా ఇప్పుడు దీని మీద అంటే నాకు నిజంగా మాటలు రావడం లేదు. వీ హ్యావ్ సీన్ మెనీ థింగ్స్ ఇన్ ద కంట్రీ, బట్ ఇంత ఘోరంగా అయితే ఇట్స్ ద ఫస్ట్ టైం వాట్ ఐ బిలీవ్ ఇన్ ద కంట్రీ. అంటే మన దేశంలో ఫస్ట్ టైం నేను చూస్తున్నా. అంటే పిల్లలు అంటే ఒక కుటుంబం చూస్తున్నా ఇంకో ప్రాణాలు తీయడం అని మాత్రము వెరీ ఫస్ట్ టైం. దీంట్లో నిజంగా 100% మాటలు రావడం లేదు. బట్ ఇటువంటి పూర్తిగా నిర్మూలించబడాలి. కానీ ఒక్కటైతే నేను చెప్తున్నాను, వీళ్లకు ఎవరైతే అటాక్ చేసిన వాళ్ళో ఏ దేశం సపోర్ట్ చేసిందన్నది మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు ఈరోజు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది.
దాన్ని ఈరోజు ఈ స్టేజ్లో మనం ఇంకో దేశాన్ని నిందించే ప్లేస్లో ఈరోజు మనం లేము, నేను మోర్ పర్టికులర్గా లేను. కానీ ఏ దేశం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది మన భారతదేశాన్ని అటాక్ చేయడానికి? ఒక కామన్ మ్యాన్కి ఇంత స్ట్రాంగ్ వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ ఇంటెన్షన్తో, ఏ మోటివ్తో మన దేశ ప్రజల మీద వాళ్ళు దాడి చేస్తూ ఉన్నారు? ఏ దేశాలు మనం సపోర్ట్ చేస్తున్నాయి? ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి? ఏం చేద్దాం అనుకుంటున్నారు భారతదేశాన్ని? ఈ రాజకీయ కక్షల, లేకపోతే పోనీ సిస్టమ్ నుండి భారతదేశం సిస్టమ్ యొక్క కొలాప్స్ చేయనిక, లేదంటే ఇంకా కూడా మా టెర్రరిస్టుల ఒక ఉనికి జేఎన్కేలో ఉంది, జమ్మూ కాశ్మీర్లో ఉందని చెప్పేసి వాళ్ళ ఉనికి చాటుకోవడానిక? ఎటువంటి భయాందోళనకు గురి చేస్తున్నారు? అయిపోయిందిరా మన దేశం మన రాష్ట్రంలో మనకు వచ్చేసినాం అని అనుకున్న తరుణంలో లేదు, ఇంకా కూడా ఇది మాదే, మా పట్టు ఇంకా ఉన్నది అని చెప్పి ఒక రాంగ్ మెసేజ్, ఒక మెసేజ్ మళ్ళీ వాళ్ళు ఇచ్చినారు. ఈరోజు మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే కూడా ఎవరు కూడా ధైర్యం చేయరు. త్వరలో అమర్నాథ్ యాత్ర ఉంది సార్. అమర్నాథ్ ఈ రోజు యాత్రని టార్గెట్ చేసుకొని, అంటే ఒక భయాన్ని క్రియేట్ చేయడానికే, అది ఆపడానికే చేశారు. ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ప్రజలు మాట్లాడుకునేది ఏంటంటే అమర్నాథ్ యాత్రలో కావాల్సిన ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి. అక్కడ మళ్ళీ ఒక ప్రాణం పోయినా కూడా ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము. ఈరోజు 26-28 మంది కావచ్చు, రేపు ఇంకొక 0 పెరిగితే ఛాన్సెస్ లేవా? పాసిబిలిటీస్ లేవా? అమర్నాథ్ యాత్ర అంటే కోట్ల మంది ప్రజలు అక్కడికి వస్తారు. ఎట్లా రక్షిస్తారు? వాళ్ళ లైఫ్కి వాళ్ళకి ఏం సెక్యూరిటీ ఇస్తున్నారు? ఏ ధైర్యం ఇచ్చి వాళ్ళని పంపిస్తారు? ప్రభుత్వం ఎటువంటి ప్రొటెక్షన్స్ ఇచ్చి పంపిస్తుంది? ఎంతమంది జవాన్లను ఇస్తారు? నిజంగా వాళ్ళు జవాన్లా కాదన్నది కూడా ప్రజలు, కామన్ మ్యాన్ ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఈరోజు వచ్చింది అదే మిలిటరీ జవాన్ యూనిఫామ్లో వచ్చిన వాళ్ళే అటాక్ చేస్తున్నారు. నిజంగా రేపు మిలిటరీ వాళ్ళు వచ్చినా కూడా వాడు మంచోడ చెడ్డోడ ప్రతి క్షణం భయాందోళనకు గురి కావాల్సిందే కదా. అమర్నాథ్ యాత్ర కొనసాగాలి. వి డూ అగ్రీ, ఐ డూ అగ్రీ. మరి యాత్ర కొనసాగుతుంటే మీరు పబ్లిక్ ఇచ్చే ప్రొటెక్షన్, సేఫ్టీ మెజర్స్ ఏంటి, సేఫ్ గార్డ్ ఏంటిది? నువ్వు ఇప్పుడు ఈరోజు ఇచ్చిన మెసేజ్ ఏంటిది? ఈరోజు నువ్వు వైఫల్యం చెందిను, రేపు నువ్వు వైఫల్యం చెందావని ఏం గ్యారంటీ? అనుకోకుండా అసలు ఎవరు ఊహించని పరిణామం ఇది. ఇంత నిర్దాక్షిణంగా మనుషులను చంపేస్తారని చెప్పేసి అనుకోలేదు. అటువంటి సిచ్యువేషన్ ఈరోజు ఏర్పడింది. రేపు మళ్ళీ పునరుద్ధరణ కాదని గ్యారంటీ అయితే లేదు కదా మేడం. సో ఎవ్రీథింగ్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్, వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. నో వర్డ్స్ ఫర్ దిస్, బట్ వెయిట్ అండ్ సీ మేడం. Yes, sir. Thank you, sir. Thank you so much.